హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం. నేను మీ వెన్నెల. ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే గనక ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే స్టోరీకి వీడియోకి లైక్ ఇచ్చి షేర్ చేయండి, కమెంట్ చేయండి. స్టోరీ రైటింగ్ అండ్ వాయిస్ ఓవర్ నాదేనండి, ఓన్ వెన్నెల. ఇప్పుడు మనం ఎటర్నల్ లవ్ స్టోరీని వింటున్నాము. ఇక స్టోరీ. ఏంటేంటి? దాని కాలు కింద పెట్టనివ్వకూడదా? ఇంకా నయం నెత్తి మీద పెట్టుకొని తిప్పమనలేదు. అయినా ఇప్పుడు దానికేమైంది? బానే ఉందిగా వెటకారంగా అన్నాడు అగస్య. కన్నా ఊరికే అలా బావుంది బావుంది అనకూడదురా. ఈ టైంలో దిష్టి తగులుతుంది. ఈ టైమా? అంటే సాయంత్రం అనొచ్చా? అబ్బబ్బా! కన్నా నీకేం తెలియదు. ఈ టైం అంటే ఇప్పుడు సాయంత్రం అని కాదు. ఇంకా కొన్ని రోజులు కాదు నెలలు ఆహాహా! తర్వాత కూడా అస్సలనొద్దు అంతే. పిన్ని నువ్వు చెప్పేదేంటో ఒక్క ముక్క అర్థమైతే ఒట్టు అని విసుగ్గా అంటూ నువ్వు నీ బంగారం ఏదన్నా చేసుకోండి. నేను అయితే స్థానానికి వెళ్తున్నా. నువ్వు నా కోసం ఫిష్ ఫ్రై చేస్తా అన్నావు. మర్చిపోవద్దు చెప్తున్నా అంటూ వాష్రూంలోకి వెళ్ళిపోయాడు అగస్య. చుప్ సరే కన్నా నువ్వైతే ముందు ఫ్రెష్ అవు అని అగస్త్య వెళ్ళిపోయాక అభయ వైపు తిరిగి బంగారం నువ్వు కాస్త రెస్ట్ తీసుకో. ఈలోగా నీకోసం కమ్మగా మామిడికాయ పులిహార, చింత చిగురు పప్పు చేసి ఇంకా నీ ఫేవరెట్ గుత్తొంకాయ కూడా చేసి ఇక్కడికే తీసుకొస్తాను. నువ్వు మాత్రం కిందికి రావద్దు బంగారం. కన్నా ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి నువ్వు కాస్త నడుం వాల్చు ఇలా. ఎక్కువసేపు కూర్చుంటే నడుం నొప్పి వస్తుంది నీకు అని అభయను మాట్లాడనివ్వకుండా తనే జాగ్రత్తగా పడుకోబెట్టి మరి వెళ్ళింది నీరు అత్త. అసలు ఈ అత్తకి ఏమైంది? ఎందుకింత హడావిడి చేస్తున్నారు? ఉఫ్! నాకు అర్థం కాదు అనుకొని లేచి కూర్చోగానే మళ్ళీ అగస్య ఆలోచనలు చుట్టుముట్టేశాయి తనని. అదేంటి అగస్య గారు బెంగుళూరులో అడిగినప్పుడు తిన్నాను అని చెప్పారు. మళ్ళీ ఇక్కడికొచ్చాక నేనేదో కావాలని చేసి పెట్టలేదు అన్నట్లు నన్ను బ్లేమ్ చేస్తున్నారు. ఎందుకు? అంటే ఈ విధంగా నన్ను బ్లేమ్ చేసి వదిలించుకోవాలి అనుకుంటున్నారా? కానీ ఇదంతా ఎందుకు? నేనెప్పుడో నిర్ణయం కూడా తీసేసుకున్నాను కదా! ఇన్నాళ్ళు ఆయన ప్రాజెక్ట్ కోసం నంబర్ 1 ప్లేస్ కోసమే కదా నన్ను నెగ్లెక్ట్ చేస్తున్నారు అనుకున్నానే గాని అసలు ఆయన మనసులో నాకన్నా ముందే మరో అమ్మాయి ఉందని అస్సలు ఊహించలేదు. మళ్ళీ తానే ఇది నిజం కాదేమో, నేను ఊహించుకున్నది నిజం కాదేమో, అదే నిజమైతే ఆ క్యాథరిన్‌తో పెళ్లికి ఎందుకు ఓకే చేశాడు అన్న ప్రశ్న ఆమెలో. అంతలోనే సమాధానంగా లేదు, ఇదే నిజం. ఆయన క్యాథరిన్ మ్యారేజ్ ప్రపోజల్‌కి ఓకే చేసింది ఓన్లీ ప్రాజెక్ట్ కోసమే. ఆ విషయం ఆయన అప్పుడే ఖచ్చితంగా చెప్పారు కూడా. నాతో పెళ్లి అన్నప్పుడు కూడా అగస్త్య తాను క్యాథరిన్‌ని ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలేదు అని క్లియర్‌గా చెప్పారు అని తనకు తానే వేసుకుంటున్న ప్రశ్నలకి జవాబులు కూడా తానే చెప్పుకుంటూ ఆలోచనలో ఉండగా అగస్త్య ఫ్రెష్ అయి బయటకు వచ్చాడు. ఏంటే భయం? ఏంటి అంతలా చించేస్తున్నావు? ఇక్కడ కూడా ఎలా నా నుంచి తప్పించుకోవాలా అనా? లేదంటే ఎలా నాతో బ్రతిమిలాడించుకోవాలా అనా? వెటకారంగా అడిగాడు అగస్త్య. అభయ వింతగా చూస్తూ నేనెందుకు తప్పించుకుంటాను అగస్త్య గారు? అబ్బచ్చా! ఏం తెలియనట్లు ఏమన్నా డ్రామాలు చేస్తున్నావా భయం? నిన్నటి నుండి చూస్తున్నాను. దగ్గరికి వస్తే దూరం చేస్తున్నావు. నేను నిన్ను చూస్తే నువ్వెటో చూస్తున్నావు. అట్లీస్ట్ నాతో మాట్లాడట్లేదు కూడా నువ్వు. ఇదంతా ఏంటే తప్పించుకోవడం కాదా? అడిగాడు అగస్త్య డిప్రెస్ అవుతూనే. నేనా? నిజంగానా? నా మనసులో అలాంటి ఉద్దేశాలు ఏం లేవు అగస్త్య గారు. అవునా? మరైతే మార్నింగ్ ఎందుకే నేను టిఫిన్ చేయలేదని తెలిసి కూడా తినమని అడగలేదు నువ్వు? మీరే కదా అగస్త్య గారు తిన్నానని చెప్పారు. ఎక్కడ? ఆఫీస్‌లోనా? అక్కడ నాకేమైనా సెకండ్ పెళ్ళాం ఉందా ఏంటే నీలా తినిపించడానికి? మరి మీరు ఆఫీస్‌కి అభయ అలా అంటుండగానే నీరు అత్త ప్లేట్‌తో రూమ్‌లోకి వచ్చింది. కన్నా రెడీ అయ్యావా?
బంగారం నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చేయి. ఈలోగా నీ కోసం చేస్తున్న కర్రీస్ కూడా రెడీ అయిపోతాయి వేడివేడిగా అంటూ అగస్య కోసం తెచ్చిన ప్లేట్ టేబుల్ మీద పెట్టి అభయను నెమ్మదిగా చేయి పట్టుకొని తీసుకువెళ్ళి వాష్రూమ్ వైపు నడిపించింది. ఉఫ్! పిన్ని, నువ్వు మరీ దాన్ని నెలల పిల్లలా గారం చేయకు. అది నడుస్తుందిగా విసుగ్గా అన్నాడు అగస్య. అత్తా, అగస్య గారు చెప్పారని కాదు గాని నిజంగానే నేను నడవగలను. నాకేం మరీ అంత నీరసం లేదు అంది అభయ. నువ్వు ఊరుకో అభయ, నీకేం తెలియదు. ఇలాంటప్పుడు అడుగులు తీసి అడుగులు వేయాలంటే కూడా చాలా జాగ్రత్తగా నడవాలి. ఒక్కోసారి మనకే తెలియకుండా మన అడుగు తడబడటం వల్ల నష్టం జీవితకాలం అనుభవించాలి. తనకి జరిగింది గుర్తుకు రాగానే మనసంతా బాధగా మారింది నీరజకి. అత్తా, నువ్వలా ఉండకు, దిగులుగా ఉంది అంది అభయ. అభయ మాటకి సర్దుకున్న నీరజ, నాకేం కాలేదు బంగారం, నేను బానే ఉన్నాను. నువ్వు అనవసరంగా నా గురించి మనసు కష్టపెట్టుకోకు. ఈ టైంలో శారీరకంగానే కాదు, మానసికంగా కూడా చాలా ప్రశాంతంగా బలంగా ఉండాలి. పద, ముందు వెళ్ళి ఫ్రెష్ అవ్వు అని తనని వాష్రూంలో వదిలి, స్నానమయ్యాక నన్ను పిలువు అభయ, నేను వచ్చి తీసుకొస్తాను నెమ్మదిగా అంటూ జాగ్రత్తలు చెప్పి అగస్త్య దగ్గరికి వచ్చింది నీరజ. కన్నా, ఇప్పుడు మన బంగారం నెలల పిల్లలు కాదురా, నెలల తల్లి అంది నీరజ. నీరజ స్టేట్మెంట్ కి బుర్ర తిరిగిపోయింది అగస్యకి. పిన్ని, నెలల తల్లి ఏంటి చిరాగ్గా? అలా కూడా ఉంటారా అన్నాడు అగస్య. చుప్, నీకేం తెలియదు కన్నా, నువ్వు ఇంకా చిన్న పిల్లోడివి, అవన్నీ నీకు తెలియదు కానీ ఇలా రా, నీకు తినిపిస్తాను అని అగస్యను కూర్చోబెట్టి తన ఫేవరెట్ చేపల పులుసు పీతల ఇగురుతో తినిపిస్తుంటే మొదటి ముద్ద నోట్లో పెట్టగానే పిన్ని, నీ చేతి వంట తింటే చాలు, ఇక లైఫ్ అనిపిస్తుంది నాకు తెలుసా అని లొట్టలేసుకొని తింటున్నాడు అగస్య. మధ్య మధ్యలో ఫిష్ ఫ్రై పీస్ని కూడా ముళ్ళు లేకుండా జాగ్రత్తగా ఒలిచి పెడుతుంది నీరజ. నీరజ తినిపిస్తుంటే తింటూ విషయాలు అన్నీ చెప్తున్నాడు అగస్య. అవునా నందుకన్నా, మన బంగారం అంత గొప్పగా ఆలోచించిందా అంది నీరజ. అగస్య ప్రాజెక్టు విషయంలో అభయ వేసిన వాటర్ మార్క్ తనకి ఎంత హెల్ప్ అయ్యిందో చెప్తుంటే, మరంతేగా పిన్ని, ఎంతైనా అది ఈ అగస్య నందన వయసు కదా, ఆ మాత్రం తెలివితేటలు ఉండవా ఏంటి అన్నాడు అగస్య గొప్పగా. అవును కన్నా, నీతో పెళ్లికి ముందు ఇంత ధైర్యం ఎక్కడుంది బంగారం? నిన్ను పెళ్లి చేసుకున్నాకే ధైర్యం వచ్చింది. కాదు కాదు, నువ్వే దగ్గరుండి నేర్పించుకున్నావు. అది మరి నాకన్నా అంటే అని తినిపిస్తూనే మెటికలు విరిచింది నీరజ. అప్పుడే అభయ స్నానం చేసి వాష్రూంలో నుండి కనెక్టింగ్ గా ఉన్న డ్రెస్సింగ్ రూమ్ లో శారీ కూడా కట్టుకొని బయటికి వచ్చింది. తల్లి కొడుకుల గొప్పలు వింటూ సరిపోయారు ఇద్దరికిద్దరు అని విసుగ్గా అనుకొని మిర్రర్ ముందు నిలబడితే, అభయ, నువ్వేంటి అలా వచ్చేసావు? నన్ను పిలవమని చెప్పాగా బంగారం అని అగస్యకి తినిపించేదల్లా లేచి ప్లేట్ అతని చేతికి ఇచ్చేసి కంగారుగా అభయ దగ్గరికి వెళ్ళింది నీరజ. నందుబాబుకైతే ఆల్మోస్ట్ కళ్ళు బయటకు వచ్చాయేమో అన్నంత పెద్దగా తెరిచాడు. పిన్ని, నన్ను వదిలి దానికోసం వెళ్ళిందా? అది కూడా నాకు తినిపిస్తూ మధ్యలో వదిలేసి అని కోపంగా చూశాడు. నీరజ కంగారు చూసి, అత్తా, నాకేం కాలేదు అని చెప్తూ ఉండగానే ఆల్రెడీ అగస్త్యకు తినిపిస్తూ వచ్చిందిగా. ఆ చేతి నుండి వస్తున్న ఫిష్ స్మెల్కి కడుపులో తిప్పినట్లుగా అయ్యి నోటికి అరచేతిని అడ్డు పెట్టుకొని మళ్ళీ వాష్రూంలోకి పరిగెత్తింది. అయ్యో అభయ, ఏమైంది అని నీరజ కూడా తన వెనకే వెళ్ళేసరికి, దీనికేమైంది ఇలా పరిగెత్తింది వాష్రూంలోకి అనుకుంటూ ఉండగానే లోపల నుండి వ్యాక్ వ్యాక్ అని అభయ వామిటింగ్ సౌండ్స్ వినిపించాయి. అగస్య మొహం అంతా చిట్లించుకొని చూస్తుంటే లోపల నుండి నీరజ అభయ మాటలు. బంగారం, ఇప్పుడు ఎలా ఉంది? ఇంకా తల తిప్పుతుందా? అత్త, నువ్వు ముందు ఆ చేతిని బాగా కడుక్కోవా ప్లీజ్, నాకు ఆ స్మెల్కే వాంతి వస్తుంది అన్న అభయ మాటలు విని అగస్త్య చేతిలో ఉన్న ప్లేట్ ని చూస్తూ, అంటే ఏంటి దీని ఉద్దేశం? నేను తినేది అంత యాక్నా అనుకున్నాడు పాపం. ఈలోగా అభయం మళ్ళీ మొహం కాళ్ళు చేతులు కడుక్కొని బయటకు వస్తే తనను నెమ్మదిగా నడిపించుకుంటూ వచ్చింది నీరజ. అగస్య పక్కనే సోఫాలో కూర్చోబెడుతూ,
కన్నా, నువ్వు నీ ప్లేట్ పట్టుకొని వెళ్ళి బాల్కనీలో కూర్చోపో. బంగారానికి ఆ స్మెల్ పడట్లేదు. హుకుం జారీ చేసింది నీరు అత్త. ఏంటి, నేను వెళ్ళాలా? అది నా రూంలో నుంచి పెద్దగా అరిచాడు అగస్య. "ష్! కన్నా చిన్నగా ఎందుకలా అరుస్తున్నావు?" అంది నీరజ. లేకపోతే ఏంటి పిన్ని, నువ్వు నాకు తినిపిస్తున్నావు, అది కూడా వదిలేసి మధ్యలో లేచి వెళ్ళావు. పోనీలే అనుకుంటే ఇప్పుడు నన్నే లేచి వెళ్ళిపోమంటున్నావు, అలకగా అన్నాడు అగస్య. చుప్ కన్నా, అర్థం చేసుకోమ్మా. నీకు నేను తర్వాత తినిపిస్తాలే. నువ్వు ముందు ఆ ప్లేట్ బాల్కనీలో పెట్టేసి చెయ్యి నోరు బాగా కడుక్కో అంటూ వెళ్ళి అభయ కోసం తెచ్చిన ప్లేట్ పట్టుకొని అభయ ముందు కూర్చుంది నీరజ. పిన్ని, ఇప్పుడు నువ్వేం చేస్తావు? ఉక్రోషం పట్టలేక అడిగాడు అగస్య. ఏం చేయడం ఏంటి కన్నా, బంగారానికి తినిపిస్తున్నా అనిపించట్లేదా? అంది నీరజ. ఏ, దానికి చేతులు లేవా? లేదంటే తినలేదా? నువ్వెందుకు తినిపించడం? కోపంగా అన్నాడు అగస్య. చురుక్కున తలెత్తి అగస్త్యను చూసింది అభయ. తానే ఉద్దేశంతో చూసిందో గాని అగస్త్యకు మాత్రం తను వేసిన క్వశ్చన్స్ సేమ్ రివర్స్ లో అభయ అతన్ని వేసినట్లు అనిపించింది. ఆ చూపు తడబడుతూ చూపు తిప్పేసి, అంటే మరి తను నా పిన్ని, నాకే తినిపించాలి అడగకుండానే సమాధానం ఇచ్చాడు అగస్త్య. నేనుండగా లేదే అన్నట్లు ఉంది ఈసారి అభయ చూపు. అది కూడా అర్థమైనట్లు. ఏంటి ఆ చూపు? నువ్వు అడగకుండానే చెప్పాననే. నువ్వు నోరు తెరిచి మాట్లాడలక్కర్లేదు. నీ ఒక్క చూపులో నాకు ఎన్ని అర్థాలు అన్నీ అర్థమవుతాయి అన్నాడు తనని తాను సమర్థించుకున్నట్లుగా. ఎంతైనా నా కన్నా బంగారం భార్యని ఎంత బాగా అర్థం చేసుకుంటున్నాడు అని అగస్త్య బుగ్గలు పునికి ముద్దు పెట్టుకుంది నీరజ. రీడర్స్ ఇన్నర్ ఫీలింగ్. అబ్బబ్బా, ఈవిడొకరు మధ్యలో. వాడు దగ్గినా తుమ్మినా నా కన్నా బంగారంతో కూతురు అనే అంటది. అభయ వియర్డ్ గా నీరు అతను చూస్తూ మనసులో, ఓహ్, ఈవిడికి ఇలా అర్థమయ్యిందా అని తల పట్టుకుంటే, బంగారం ఇంకా తల తిప్పినట్లే ఉందా అంటూ, ఇదిగో ఈ చింత చిగురు పప్పు తిను బంగారం, నోటికి పుల్లగా తగిలి రుచిగా ఉంటుంది అని దట్టంగా పప్పు కలిపి నోటికి ముద్ద అందించింది నీరు అత్త. అత్త అభిమానం, ప్రేమ చూస్తుంటే ఒక్కోసారి తానెంత అదృష్టవంతురాలో అనిపిస్తుంది అభయకి. కానీ అంతలోనే అగస్త్య గుర్తొచ్చాడు, వెనకే తన దరిద్రాన్ని వేలెత్తి చూపడానికి అన్నట్లు. తను ఎప్పుడో నిర్ణయం తీసేసుకుంది కాబట్టి ఇక జరగాల్సింది జరక్క మానదు. కనీసం ఆమె అక్కడ ఉన్నన్ని రోజులైనా నీరజ గారి ప్రేమని, అత్తమామల అభిమానాన్ని పూర్తిగా పొందాలి అనుకుంది. సితార పెళ్లి, రాఘవ గారి ఇంటి ప్రతిష్ట, ఆయన పెద్దరికం, ఆ ఇంటి గౌరవం. కాబట్టి ఆ పెళ్లిలో తన వల్ల ఎలాంటి ఇబ్బంది కలగకూడదు, ఎవరి మనసులు కష్టపెట్టకూడదు. చుట్టుపక్కల చాలా ఊర్ల నుండి పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు పెళ్లికి. అప్పుడు తన కారణంగా రాఘవ తలదించుకునే పరిస్థితి రాకూడదు అనుకున్న అభయ పెళ్ళయ్యేంత వరకు తన నిర్ణయాన్ని ఎవరికీ చెప్పకూడదు అనుకుంది. అప్పటి వరకు నీరజ ప్రేమను నిస్సంకోచంగా పొందాలి అనుకుంది. నీరు అత్త తనకి తినిపిస్తే అగస్యకి కోపం వస్తుంది అని తెలిసిన ఈసారి ఎందుకో స్వార్థంగానే ఆలోచించింది అభయ. అందుకే అగస్త్య అలకను, కోపాన్ని, జలసీని కించిత్ లెక్క చేయకుండా నోరు తెరిచింది. నీరజ గారు ముద్ద ముద్దకో వెరైటీ చొప్పున ఓసారి చింత చిగురు పప్పు కలిపితే, మరోసారి మామిడికాయ పులిహార, ఇంకొకసారి గుత్తొంకాయ, మరోసారి మామిడికాయ పప్పు, ఇలా అన్ని రకాలు మార్చి మార్చి ఈ ఒక్కటి బంగారం ఇంకొక ముద్ద అని గారాబంగా ముద్దు చేస్తూ తినిపిస్తుంటే అగస్త్య కళ్ళల్లో గుంటూరు కారం కూరుకున్నంత మంటగా ఉంది. చెయ్యి మండిపోతున్నా, కళ్ళు మండిపోతున్నా, కడుపు కాలిపోతున్నా, చివరికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం స్టార్ట్ అయినా కదలకుండా అభయను కాల్చేసేలా చూస్తున్న అగస్త్యను కనీసం అక్కడ ఆనవాలు కూడా లేకుండా తరిమి కొట్టింది మాత్రం నీరజ గారు చివర్లో గడుపుతున్న గడ్డ పెరుగు. అభయ మొహాన్నే కోపంగా చూస్తున్న అగస్య కళ్ళకి ఇంకా పెరుగు ఆనకముందే ముక్కు ఆ వాసన పసిగట్టి మాలతిని పరుగులు పెట్టించింది ఆ రూమ్ లో నుంచి బయటకి. అగస్య పరుగులు చూసి అభయ చిన్నగా నవ్వుకుంటే, ఏంటి బంగారం నవ్వుతున్నావు అని అడిగింది నీరజ కూడా నవ్వుతూ. ఇప్పుడు దాకా
నువ్వు నాకు తినిపించావని కోపంతో కొట్టేసేలా చూసిన మీ కొడుకు పెరుగు వాసన రాగానే ఎలా పారిపోయాడో చూస్తే నవ్వొస్తుంది అత్త, అంది అభయ. ఆహహా, వాడంతేలేరా. పెరుగు వాసన వస్తే చాలు అక్కడ ఆగమన్నా ఆగడు నాకన్నా. అదేంటో చిన్నప్పటి నుండి ఇంతే అని నవ్వుతూ చెప్పి చివరి ముద్దుతో దిష్టి తీసింది నీరజ. అగస్త్య కిందకి వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుని బయటకు వచ్చేసరికి తుఫాన్లా దూసుకొచ్చాడు కాబోయే కొత్త పెళ్లి కొడుకు దక్ష్ బాబు. హాయ్రా, ఎలా ఉన్నావు అని అగస్త్య అడిగితే, నాకేంట్రా సూపర్ గా ఉన్నా గాని నువ్వెలా ఉన్నావు, వదిన ఎక్కడ, ఎలా ఉంది అని అడిగాడు దక్ష్. దక్ష్ కొత్త పిలుపుకి ఒక క్షణం ఆశ్చర్యపోయిన అగస్త్య, వదిన పిలిపేంట్రా కొత్తగా ఉంది, మరి నీ మరదల్ని చేసుకునేవాడు నీకు తమ్ముడు, వాడికి నీ భార్య వదిన కాక ఇంకేమని పిలుస్తాడురా నందు గంభీరంగా అంటూ వచ్చాడు రాఘవ. అగస్త్య మనసులో, వచ్చాడు నా బాలిట మొగుడు, కొడుకు పేరు ఎక్కడ వినపడితే అక్కడికి వచ్చేస్తారు, అక్కడికి ఏదో భక్త ప్రహ్లాదుడు ఎక్కడుంటే అక్కడ ప్రత్యక్షమయ్యే నరసింహ అవతారంలా అని కుళ్ళుకుంటే, నేను నరసింహ అవతారంలా కాదురా, శ్రీరామ అవతారంలో ఉన్నంత శాంతమూర్తిని అన్నాడు రాఘవ. మీ కోడలికి శాంతిమూర్తిగానే ఉంటారు, నన్ను చూస్తేనే ఏదో నరసింహ అవతారంలా గుర్రమంటారు. అయితే నువ్వు అసుర జాతికి చెందిన హిరణ్యుడివి అని ఒప్పుకున్నట్లేనా? అదేంటి మళ్ళీ అన్నాడు అగస్త్య. అదంతే మరి, హిరణ్యుడు లాంటి అసుర జాతికి తప్ప ఆ నారాయణుడు ఎవరికి నరసింహావతారంలో కనిపించి భయపెట్టరు మరి అన్నాడు రాఘవ. చా, ఈయనతో ఇంకా ఎక్కువసేపు మాట్లాడితే నన్ను నేను రాక్షసుని అని ఒప్పుకుంటాను అని తండ్రిని కచ్చగా చూసి, మీకు దండం పెడతాను నాన్నగారు, నన్ను వదిలేయండి ప్లీజ్ అని చేతులు జోడించి, అరే దక్ష్, నువ్వేంట్రా ఏదో హిట్ సినిమా రిలీజ్ చూసినట్లుగా అంత ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నావు, ఇట్రా అని దక్ష్ ని లాక్కెళ్ళిపోయాడు గార్డెన్ లోకి. తోక జాడించాడు వేదవ, లేదంటే నాతోనే పెట్టుకుంటాడా అని మీసం మెలిస్తూ మనోహర్ గారికి కాల్ చేశాడు రాఘవ. అటువైపు నుంచి మను లిఫ్ట్ చేసి, చేయడం ఆలస్యం, తిట్ల దండకం మొదలు పెట్టారు పెద్దరాయుడు సార్. ఏరా సిగ్గులేదా, ఇంకా తిరిగ్గా ఆవలిస్తూ అలో అంటున్నా. అరే, అంత దూరం నుండి కూతురి ఇన్ని నెలల తర్వాత ఇండియా వచ్చింది, వచ్చి తనని చూడాలి, అల్లుడికి మర్యాద చేయాలి అని కొద్దిగైనా బుద్ధి లేదేంట్రా? రఘు, కాస్త నాకు మాట్లాడే గ్యాప్ ఇవ్వరా, నా కూతుర్ని చూడాలని అల్లుడితో మాట్లాడాలని నాకు కూడా ఉండదేంట్రా? కానీ ఇక్కడ కూడా చూసుకోవాలి కదరా, అసలే వచ్చేది పెళ్లికి, ఇలా వచ్చి అలా వెళ్తాను అంటే నువ్వు ఒప్పుకోవు కదా, మరి ఇక్కడ పరిస్థితులు అన్ని చక్కబెట్టుకొని రావడానికి టైం పడుతుందిరా మను అంటుండగాని, ఏంట్రా నీకంత తేల్చాల్సిన లెక్కలు, కూతురు కన్నా ఎక్కువ? అరే పాపం, తను మీ మీద బెంగ పెట్టుకుంటుందో అన్న జ్ఞానం ఉండాలి కదరా. మను పక్కనే ఉన్న అనురాధ ఫోన్ తీసుకొని, అన్నయ్య, ఇది మరీ ఎక్కువగా అయినట్లుగా లేదు, అసలు ఇదంతా అభయ మమ్మల్ని చూడాలని అనుకుంటుందనా, లేక మీకు మీ స్నేహితుల్ని చూడాలనిపించా, ఇప్పుడు నిజం చెప్పండి అంది నవ్వుతూ. రాఘవ దొరికిపోయినట్లు నాలి ఖర్చుకొని, అంత కరెక్ట్ గా నేను మేనేజ్ చేశాని ఎలా తెలిసిందబ్బా అనుకుంటూనే, ఎప్పుడు ఫోన్ చేసినా అభయ గురించి మాట్లాడితే మీరే కోపం తెచ్చుకునేవాళ్ళు మీ ఫ్రెండ్ మీద, తను ఇకపై నా కోడలు గురించి నేను చూసుకోగలను లేవోయని, అలాంటిది ఇప్పుడు కొత్తగా ఫోన్ చేసి అభయ గురించి ఆలోచించు అని చెప్తుంటే అనుమానం దాకా ఉంటుందా, మీరు దొరికిపోకుండా ఉంటారా అంది నవ్వుతూ అనురాధ. చుప్, ఇలా దొరికిపోయానా అనుకొని నాకేం వాడి మీద బెంగలేదమ్మా, ఏదో కూతుర్ని చూసుకుంటాడని రమ్మంటున్నా అంతే, వస్తే రాని లేదంటే లేదు, అది వాడిష్టం, నాకేంటి అని రాఘవ ఉండగానే, అయితే రావద్దు అంటావు, సరేరా, ఇక్కడ నుండి ఇటే వెళ్ళిపోతా మరి నేను. గుమ్మం దగ్గర వినపడిన మాటకి ఫోన్ చెవి దగ్గర నుండి తీసి మెయిన్ డోర్ వైపు చూస్తే లగేజ్ తో పాటు మనోహర్, అనురాధ గారు అక్కడ నిలబడి ఉండటం చూసి రాఘవ ఫోన్ పక్కన వదిలేసి మరి పరుగులాంటి నడకతో మనోహర్ దగ్గరికి వెళ్తూ, వెధవ, ఇక్కడ దాకా వచ్చి నాతోనే పరాచకాలు ఆడతావా,
అంటూ జబ్బ మీద చరిచారు పట్టుమని. అబ్బా రఘు, ఇంత వయసొచ్చినా నీ చేతిలో కరుకుదనం మాత్రం తగ్గలేదురా జబ్బ రుద్దుకుంటూ అన్నాడు మను. ఒరేయ్ రంగా, ఇలా రా అని పిలిచి అనురాధ గారి చేతిలో నుంచి లగేజ్ తీసుకొని రంగకిస్తూ రాఘవ గారి పక్క రూమ్ ఫ్రెండ్ కోసం ఆల్రెడీ శుభ్రం చేయించి పెట్టడంతో ఆ రూమ్ లో పెట్టమని పంపిస్తూ, ఏమ్మా ఇదేనా రావటం, ఎలా ఉన్నావు అని అనురాధ గారిని అడుగుతూనే లోపలికి తీసుకెళ్లి జానకిని పిలిచాడు రాఘవ. నలుగురు మాట్లాడుతుంటే రాజలక్ష్మి వాళ్ళకి కాఫీ తీసుకురావటం చూసి, అదేంటక్క మీరు తీసుకొచ్చారు, అభయ ఏం చేస్తుంది అని అభయ కోసం చుట్టూ చూస్తూ అడిగింది అనురాధ. ఆహాహా, ఇది నా మీద ప్రేమ లేక కూతురి మీద బెంగ అను అని నవ్వుతూ అడిగింది రాజ్యలక్ష్మి. అదేం లేదక్క, మీ దగ్గర ఉన్నాక ఇంకా అభయ మీద నాకు బెంగ ఎందుకు ఉంటుంది, నీరజ వదిన అభయ కనిపించకపోతేను అందుకే అడిగాను అంది అనురాధ. చిన్నత్త గారు కోడలికి తినిపిస్తా అని వెళ్ళింది నవ్వుతూ చెప్పింది రాజ్యలక్ష్మి. అమ్మో, ఇదైతే ప్రపంచంలో 8వ వింతే, తన కన్నాని వదిలి కోడపిల్లకి తినిపిస్తున్నారా నీరజ వదిన అనురాధ అనగానే అందరు పక్కున నవ్వారు. ఏరా అగస్య, ఇక్కడ ఎందుకు లాక్కొచ్చావు అడిగాడు దక్ష్. అక్కడుంటే మా పెద్దరాయుడు నన్ను పేకాట ఆడేస్తున్నారుగా బాబు, నీ పెళ్లి నా సావుకు వచ్చేలా ఉంది, ఇక్కడ ఉన్నన్ని రోజులు ఇక నాతో ఫుట్బాల్ ఆడేలా ఉన్నాడు అన్నాడు అగస్త్య విసుగ్గా. ఆహాహా, నువ్వు నీ మనీ లోకంలో నుంచి కాస్త మనుషుల లోకంలోకి వచ్చి పడితే బాబాయ్ ఎందుకు నిన్ను ఆడుకుంటారా అన్నాడు నవ్వుతూ దక్ష్. అప్పుడు స్పెషల్ గా మీ బాబాయ్ ఆడుకునే పని లేదురా, ఇక ఆ మనుషులే ఆడుకుంటారు అన్నాడు వెటకారంగా అగస్సు. నీ మొహం, ఎప్పుడు అందరూ ఒకేలా ఉంటారు అనుకోవడం నీ మూర్ఖత్వంగా. మనీ ఉంటేనే మనుషులు నీతో ఉంటారు, నువ్వు చెప్పినట్లు వింటారు అనే భ్రమలో నుంచి ముందు బయటికి రా అన్నాడు దక్ష్. నేను బయటకు రావడం కాదురా, అదే నిజం మళ్ళీ మళ్ళీ ప్రూవ్ అవుతుంది, ముందు అది తెలుసుకో నువ్వు అన్నాడు అగస్య. అదన్నమాట విషయం. ఇక స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కామెంట్ చేయండి స్టోరీ మీద మీ అభిప్రాయాల్ని. సబ్స్క్రైబ్ చేసి ఫాలో అయిపోండి మన ఛానల్ని. ఇక స్టోరీకి హైప్ ఇవ్వండి. అలానే ఇక నుండి రెగ్యులర్గా అప్డేట్స్ వస్తూనే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఛానల్ మీద ఓ కన్నేసి ఉంచండి. మనలో మనమాట బెల్ ఐకాన్ని టచ్ చేసి పెట్టేసుకున్నారనుకోండి, ఎప్పుడు నేను అప్డేట్ ఇచ్చినా కానీ వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. బాగుంటుంది కదా అలా. ఓసారి ట్రై చేయండి ప్లీజ్. చివరగా మరొక్క మాట, స్క్రీన్ మీద కనిపిస్తున్న స్టోరీ రూత్లెస్ మాన్స్టర్ నేను కాంపిటీషన్ కోసం ప్రతిలిపిలో స్టార్ట్ చేసిన సరికొత్త స్టోరీ అండి. ఒక్కసారి నా కోసం ప్రతిలిపి యాప్ డౌన్లోడ్ చేసుకొని స్టోరీని చదివి చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది, నాది గ్యారంటీ. స్టోరీ రీడ్ కౌంట్ని, రేటింగ్స్ని అండ్ కామెంట్ని బట్టే విన్నింగ్ లిస్ట్లో ఉంటుందంటండి. రీచ్ చాలా తక్కువ ఉంది, చాలా మంచి స్టోరీ. ఒక్కసారి చదివి చూడండి. నేను మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను ప్రతిలిపిలో. కామెంట్ సెక్షన్లో లింక్ యాడ్ చేస్తాను. లింక్ ఓపెన్ చేస్తే డైరెక్ట్గా స్టోరీలోకి వచ్చేస్తారు. 25 రూపీస్ సబ్స్క్రిప్షన్, పెద్ద మ్యాటర్ కాదని అనుకుంటున్నాను. మీ అభిమానానికి మరొక్కసారి ఈ చిన్న రిక్వెస్ట్ని జత చేస్తున్నానండి. నా కోసం వస్తారు కదా, మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను ప్రతిలిపిలో. ప్లీజ్ అండి, ప్లీజ్.